గైస్ మీ దగ్గర ఒక తోపు ఐడియా ఉంది, స్టార్ట్అప్ పెడుతున్నారు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఐడియాని వ్యాలిడేట్ చేయడం కన్నా ముందు మిమ్మల్ని మీరు వ్యాలిడేట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది, ఓకే గ్రేట్, దీన్ని ముందుకు తీసుకెళ్ళగలరా అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ మీరు ఒక టీంని ఫామ్ చేయాలి. అది టెక్ అయినా అవ్వచ్చు, లేదంటే ఫైనాన్షియల్ థింగ్ అయినా అవ్వచ్చు, లేదంటే మార్కెటింగ్ థింగ్ అయినా అవ్వచ్చు, లేదంటే నెట్వర్కింగ్ అయినా అవ్వచ్చు. సో ఇవన్నిటిని మేనేజ్ చేసే స్కిల్ సెట్ మీ దగ్గర ఉందా? లేదు అంటే కనుక ఈ స్కిల్ సెట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని గ్యాదర్ చేయగలే స్కిల్ మీ దగ్గర ఉందా, గ్యాదర్ చేయగలిగే నెట్వర్క్ మీ దగ్గర ఉందా? ఫస్ట్ ఇది వ్యాలిడేట్ చేసుకోవాలి. వన్స్ ఇట్ ఈస్ డన్, అప్పుడు మీరు ఐడియా మీద వర్క్ చేయండి, ఐడియాని వ్యాలిడేట్ చేయండి, నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళండి. అది బికాస్ ఈ రోజుల్లో ఐడియాస్ 100 వస్తాయి, కానీ ఒక టీంని ఫామ్ చేయడం చాలా కష్టం. ఫైండింగ్ ఏ కో ఫౌండర్ అనేది అసలు మామూలు విషయం కాదు గైస్. నేను ట్రై చేస్తున్నాను. నేను ఇప్పటికే నాకు కూడా సేమ్ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నేను కొంత మందితో షేర్ చేశాను, లైక్ ఒక 15 మెంబర్స్ వేసుకోండి, 15 మెంబర్స్తో షేర్ చేశాను నా ఐడియాస్. అండ్ అలాగే లైక్ ఐ వాంటెడ్ టు బిల్డ్ అ టీమ్. బట్ బిలీవ్ మీ, వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు. నీ ఐడియాని మాత్రం బెస్ట్ అంటారు, బట్ దే డోంట్ హ్యావ్ కరేజ్ అనుకోవచ్చు, లేదంటే లైక్ రిస్క్ చేయడం ఎందుకు అనుకోవచ్చు, లేదంటే లైక్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అనుకోవచ్చు. వాట్ ఎవర్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ ఎవరు లైక్ ముందుకు రావడం లేదు. నాట్ బికాస్ ఆఫ్ ఐడియాస్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఐడియా ఓకే, బట్ ఈ స్టార్ట్అప్ కోసం మనం ఒక ఐడియా వేయాలి అనే జీల్ ఎవరి దగ్గర ఉండట్లేదు ప్రెసెంట్. ఫస్ట్ థింగ్, ఫైండింగ్ కో ఫౌండర్ ఆర్ బిల్డింగ్ ఎ టీమ్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఫస్ట్ ఇది మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి, దాని తర్వాత లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్. ఓకే.